సమ్మర్‌లో మనం కూల్ అవ్వాలని చేస్తున్న కొన్ని హ్యాబిట్స్ మన బాడీని ఇంకా డ్యామేజ్ చేస్తున్నాయని తెలుసా? హలో! నేను మీ హోమియో డాక్టర్ అక్షితాని. ఎండలో బయట నుంచి ఇంటికి వస్తాము. కానీ మన బాడీ అంతా ఫుల్ హీట్‌లో ఉండి అండ్ ఫుల్ స్వెట్‌తో కవర్ అయిపోయి ఉంటది. సో, అందరూ కామన్‌గా ఇంటికి రాగానే చేసే మిస్టేక్ ఏంటి? ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఐస్ వాటర్‌ని చాలా ఎక్కువ అలా తాగేస్తూ ఉంటారు. అది మన బాడీని కూల్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు. కానీ దానివల్ల లోపల చాలా డ్యామేజ్ అవుతుంది. మన బాడీ టెంపరేచర్ ఆల్రెడీ హైగా ఉంటుంది. సో, అదే టైంలో మనం ఐస్ వాటర్ తీసుకోవడం వల్ల కామన్‌గా ఇలాంటి ఎఫెక్ట్స్ చూస్తాం మనం. సడెన్‌గా థ్రోట్ పెయిన్ రావడం, హెడ్‌ఏక్ రావడం, డైజెషన్ కూడా స్లో అవుతుంది. అండ్ ఆల్సో ఇమ్యూనిటీ కూడా స్లైట్‌గా తగ్గుతుంది. సో, ఇవన్నీ మనం తగ్గించాలి ఆర్ అవాయిడ్ చేయాలి అంటే ఇంటికి రాగానే ఒక 5-10 మినిట్స్ రెస్ట్ తీసుకొని రూమ్ టెంపరేచర్‌లో ఉన్న వాటర్‌ని సిప్ చేసుకొని తాగితే సరిపోతుంది. నెక్స్ట్ ఎండలో నుంచి రాగానే డైరెక్ట్‌గా కోల్డ్ షవర్స్ కింద వెళ్ళి నిలబడిపోతారు. సో, డైరెక్ట్‌గా కోల్డ్ వాటర్ అనేది బాడీ మీద పడడం వల్ల బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడం, డిజీనెస్ రావడం, మజిల్ క్రాంప్స్ రావడం, కోల్డ్ అండ్ సైనస్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే మనం ఫస్ట్ రాగానే ఫేస్‌ని వాష్ చేసుకోవాలి, హ్యాండ్స్‌ని, లెగ్స్‌ని వాష్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత నార్మల్ టెంపరేచర్ వాటర్‌తో బాత్ చేయాలి. కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల హైడ్రేషన్ అని అనుకుంటారు అందరూ. బట్ అసలు ట్రూత్ ఏంటంటే షుగర్ డ్రింక్స్ వల్ల ఇంకా డీహైడ్రేషన్ అనేది పెరిగిపోతుంది. టెంపరరీగా మీకు బాగానే అనిపిస్తుంది. కానీ వితిన్ 30 మినిట్స్‌లో మళ్ళీ దాహం, థర్స్ట్ అనేది బాగా ఎక్కువ అనిపించేసి అండ్ ఆల్సో ఎసిడిటీ లాంటి కండిషన్స్ వస్తుంది. ఇన్‌స్టెడ్ దాని బదులు మీరు కోకోనట్ వాటర్ గానీ, బటర్ మిల్క్ గానీ, లెమన్ వాటర్ గానీ తీసుకుంటే ఇంకా మంచిది. ఎండ నుంచి రాగానే ఏసీ రూమ్‌లోకి వెళ్ళిపోవడం ఆర్ వైస్ వర్సా. సో, ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన బాడీకి టెంపరేచర్ కన్‌ఫ్యూజన్‌ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో, దానివల్ల ఏంటంటే ఈజీగా హెడ్‌ఏక్ రావడం, థ్రోట్ ఇష్యూస్ రావడం, సైనస్, కోల్డ్ ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్ అన్ని ఈజీగా మన బాడీకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఇన్‌స్టెడ్ ఏంటంటే 2-3 మినిట్స్ ట్రాన్సిషన్ టైం అనేది మనం ఇవ్వాలి. మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది. కానీ మనం కంఫర్ట్ కోసం దానిని ఇగ్నోర్ చేస్తాము. ఈ చిన్న చిన్న మిస్టేక్స్ మనం అందరం చేస్తాము. సో, ఇవి రెక్టిఫై చేసుకొని ఈ సమ్మర్‌లో మనం అందరం సేఫ్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.